South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. సో టార్జాన్ అంటే దాదాపు 34 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఒకప్పుడు పోకిరి, ఆర్య 2, రణం, శ్రీయాంజనేయం ఇలాంటి సినిమాలలో టార్జాన్ గారు లేకుండా మనకి ఏ సినిమా కనిపించదు అనమాట. ప్రతి ఒక్క స్టార్తో వర్క్ చేసి తర్వాత కాలంలో చాలా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు అనేదానికి చాలా మంది చాలా సమాధానాలు చెప్తారు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతారో ఆయన మాటలోనే విందాం. సో టార్జాన్ అన్న ఎలా ఉన్నారు? నమస్తే. చాలా బాగున్నా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంతా రిలీజ్ అయిన ప్రతి సినిమా థియేటర్లో చూసేటప్పుడు మీ టైమింగ్ కానీ, మీ కామెడీ కానీ, మీ విలనిజం కానీ, అండ్ అంటే మీ హైట్ వెయిట్కి డైరెక్టర్స్ కూడా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు మీకు. హీరోస్ కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే క్యారెక్టర్స్ పేలయ్యని చెప్పుకోవచ్చు థియేటర్లో. ఇప్పటికి రీల్స్ వస్తూ ఉంటాయి, రణం సినిమావి, శ్రీ ఆంజనేయవి, ఆర్య 2ది, పోకిరివి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి రీల్స్. మీ మీద చూస్తూనే ఉంటాం, మీమ్స్ లో వాడుతూ ఉంటారు. మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ సినిమాల గురించి? ఫస్ట్ కెరీర్ గురించి ఏముంది, చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ మధ్యన మొన్న ఒక 2 years నుంచి స్టేజ్కి వెళ్ళా. స్టేజ్ ఓకే అంటే సినిమా అనేది ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే అంటే ఈ మధ్యన అంటే ముందేంటంటే డైరెక్టర్స్ అందరూ మన తన అని ఉండే. ఇప్పుడు తన మన లేదు, ఎవడొస్తే ఆడి క్యారెక్టర్ చేస్తుంది. ఇంకోటి సినిమాలో హిట్ అవుతే ఇండస్ట్రీ మొత్తం ఆడెంబడే ఉరుకుతుంది. ఒక సినిమా హిట్ అయిందంటే ఆర్టిస్ట్నే వాడతారు తప్ప ఇంకా పాత వాళ్ళను అంత ఇంట్రెస్ట్ తోని పిలవడం లేదు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, తర్వాత ఈ మధ్యన ఒక 10 years నుంచి కోఆర్డినేటర్స్ అని వచ్చారు. ఓకే, వాళ్ళు ఎవరిని పెడితే తెచ్చేసేస్తున్నారు. అదొక ప్రాబ్లం ఇప్పుడు. తర్వాత నేను చెప్పాలంటే ఏంటంటే, నేను ఏ ఆఫీస్కి వెళ్ళను. సినిమా వస్తే చేస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అవునా కదా? ఓకే. సో ఇప్పుడు నేను 170 సినిమాలు చేసి మళ్ళీ పోయి సార్ నాకు వేసేమంటే ఒక్కొక్కరు తిక్కోళ్ళు ఉంటారు, సార్ ఫోటోది అంటారు. ఇప్పుడు కూడా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక అహంకారం పెరిగిపోయింది, మమకారం తగ్గింది, జనాలకు మంచి లేదు, ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. చెప్పాలంటే పెద్ద ఆర్టిస్ట్ కూడా పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు. 100% ఇవ్వడం లేదు. ఓకే, కానీ మిమ్మల్ని సినిమాలలో ఎలా చూసాం అంటే మీ విలనిజం చూసి, మీ గెటప్ అంటే మీ హైట్ వెయిట్ చూసి ఏంటి ఒక్కసారిగా బొట్టు, నామాలు, గెటప్ అంతా ఏంటన్నా? నేను ఒక 7-8 years నుంచి అరుణాచలం వెళ్తున్నాను. రమణ మహర్షి గారి దీంట్లో కంప్లీట్ ఇంకా నెలలో ఒక 2-3 times వెళ్తాను. ఎక్కువ మెడిటేషన్కి వెళ్తాను. కాబట్టి కంప్లీట్ ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాను. ఎప్పటి నుంచి అనిపించింది ఇది? అంటే ఏ పరిస్థితులలో అనిపించింది? అంటే సినిమా ఆఫర్స్ తగ్గాయి, షూటింగ్స్ లేవు, కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఆర్టిస్టులకు డెఫినెట్ గా. నాకు ఎప్పుడు డిప్రెషన్ లేదు, నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్ గురించి ఆలోచిస్తేనే డిప్రెషన్. అంటే వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అంటేనే డిప్రెషన్. డిప్రెషన్ ఎవరికి వస్తుంది? మనకు అన్ని విధాలు అన్ని ఉన్నాయి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సినిమా లేకపోతే నేను బ్రతకలేకుండా లేను. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే సమాజం కోసం నేను వచ్చిన డబ్బుల్లో 10-15% నేను దాన ధర్మాలకే పెడతా. మీరు చూసిండ్రో లేదో మరి, మీరు యూట్యూబ్లో కూడా వస్తాయి. నేను చేసే ఫస్ట్ టైం కరోనాలో 10,000 మందికి అన్నం పెట్టా. అంటే నేను ఎక్కువ దీంట్లోనే వెళ్తా కాబట్టి అన్ని చూశాను. కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఇది లేదు నాకు. అందుకే సడన్లీ ఆ వైపు వెళ్ళిపోయా. అంటే భక్తి మార్గంలో, ఆధ్యాత్మికంలో వెళ్ళిపోయా. ఓకే, సో ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో వర్క్ చేశారు కాబట్టి ఏం చెప్తారు? ఫస్ట్ పోకిరి అంటే మాకు బాగా మీ డైలాగ్స్ గుర్తుంటాయి కాబట్టి మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? మంచి హీరో, చాలా బాగా ఇది చేసేవాడు. అందరు మాక్సిమం ప్రతి ఒక్క హీరోతో చేశాను. చిరంజీవి గారితో, వెంకటేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో, మన అరవింద సమేత చేశా 3 years బ్యాక్. అవును, అందరితోనే మాక్సిమం అందరితో చేశా. అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడే హీరో ఎవరు? మనకి ఎలా షూటింగ్ సినిమా అయిపోయిందంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అసలు ఈ సినిమా అయిపోయిందంటే అంతే. ఇంకా ఏ హీరోతోని అంత పెద్ద మనకేమే అంత ర్యాప్ ఏం లేదు. అసలు పెంచుకోరు అంటే ఇష్టం లేదు నాకు. అంటే నేను ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ పెంచుకోవాలంటే నేను వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే పోయి వెళ్ళి ఈ ఏమంటారు దాన్ని తెలంగాణలో జోకుడు ఇవన్నీ నాకుండే. నా పని ఏందో చేసుకుని వెళ్ళిపోతా తప్ప మళ్ళీ రాను. ఇంకా షూటింగ్ ఉంటేనే వస్తా.
సో ఆల్మోస్ట్ మీరు ప్రభాకర్ అన్న ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అవును, కాలకేయ ప్రభాకర్ బ్రదర్స్ ఏమో అనుకుంటారు. అవును, చాలా మంది కాలకేయ అనుకుంటారు. ప్రభాకర్ గారు. అవును. ఏంటి ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? అదేం లేదు, అతను నాకంటే చాలా జూనియర్ అతను. నేను వచ్చినప్పుడు అతను ఇంకా చిన్న పిల్లడు అనుకుంటా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతను చిన్న పుట్టిండలో తెలియదు. అతను ఉంటే 32-33 years ఉంటాడు అనుకుంటా నేను ప్రభాకర్. అంతే 40 లోపే. అతను పుట్టలే ఇంకా. నేను వచ్చినప్పుడు అయితే చిన్న పిల్లడు అనుకుంటా. చేశారు మీ ఇద్దరు కలిసి? నేను నాతో పాటు నా ఒక సినిమాలో హోమం అనే సినిమా, జేడి అండ్ జయపతి బాబు గారి సినిమాలో నేను అందులో మెయిన్ క్యారెక్టర్. అందులో నా గ్యాంగ్ లో ఉన్నాడు అతను, ఆ పిల్లోడు. ఓకే, చిన్న పిల్లోడే వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు ఒకే సిమిలారిటీస్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అవును, అలా మేబీ కాలకేయ మన ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాత రాజ్యానికి ఆఫర్స్ బాగా తగ్గిపోయాయని చెప్తూ ఉంటారు. నిజమా అది? అలాంటిది ఏం లేదు. నేను అసలు పట్టించుకోను. నేను క్యారెక్టర్ అనేది సినిమా హిట్ మెయిన్. ఇప్పుడు అతనికి కంటిన్యూ 3 సినిమాలు రాజమౌళి గారు హిట్ అయినాయి. అవును, అలా వెళ్ళిపోతా అంతే. సో దాన్ని నమ్ముతారు అంతే. 100%. ఇప్పుడు కోట గారు అంటారు, కొండంత బలం ఉన్నా ఆవిగింత అదృష్టం ఉండాలని. ఓకే, అది ఉంటే డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అంతే. ఇంకా ఇంకో 10 years రావచ్చు, ఇంకో 4 years రావచ్చు, 5 years రావచ్చు. మనం చెప్పలేం కదా. ఎవరో ఒకరు ఎందుకు వాడొద్దు అని అంటే పక్క మనం అన్ని నేర్చుకొని రెడీ ఉండాలి. అందుకే నేను స్టేజ్కి వెళ్ళా. ఇంచుమించు ఒక 10 ప్లేలు చేశాను ఈ మధ్యన 2 years. అందరు స్టేజ్ నుంచి సినిమాకి వస్తారు. అవును, మీ సినిమా నుంచి స్టేజ్ 100% నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సినిమా నటుడికి రోజు కొత్తనే. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒక డిఫరెంట్ స్టైల్లో ఇస్తాడు, ఇంకో డైరెక్టర్ దగ్గరికి ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఇస్తారు. కాబట్టి రోజు స్టూడెంట్ లాగానే నేర్చుకోవాలి మనం. ఓకే, సో అందులో కూడా అంటే చాలా మంది పాత నటులందరూ రైలింగ్ గారు కానీ, కోట గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చారు. మనం ఎక్కడో తప్పు జరగవచ్చు, మనం యాక్ట్ కరెక్ట్ చేయలేకపోవచ్చు అని నేను స్టేజ్కి వెళ్ళడం జరిగింది. ఓకే, ఫస్ట్ సినిమా ఏంటి మీది? నాది శివ, బట్ చిన్న వేషం. శివ గాయంలో మంచి వేషం. ఓకే, గాయంలో రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి రాము గారే, మా గురువు గారు రాము గారే. ఓకే, కానీ మీ ఏజ్ కి మీ క్యారెక్టర్స్ కి మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును, మీకు దాదాపు 62-63 సంవత్సరాలు నేను విన్నాను. అవును, 62 years. నేను 62 years. జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా, ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45 లేస్తాను. లేచి యోగా చేస్తాను, జిమ్ వర్కౌట్ చేస్తా. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే, ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ గా ఉంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని, వీడియో డెవలప్ అయ్యాడని. కర్మలో ఏముంటే జరుగుతుంది. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, ఆర్టిస్ట్ అయ్యాను. వీళ్ళు అందరూ గుర్తుపడతారు. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. చాలా మంది అలాగే ఇదవుతారు ఇండస్ట్రీ. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం, ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఇక్కడ నాకు అలవాటు, అందుకే వెనుకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు, అది చేత కాదు నాకు. అంటే మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయడం అంతే.